మాకు జ్ఞానం ఉంది. ఎందుకంటే ఒక జ్ఞానం ఉండే వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, ప్రజల పట్ల మంచి మనోభావాలు కలిగిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర రాజకీయంగా పెరిగాం కాబట్టి మాకు సంస్కారం ఉంది. ఎవడబడితే వాడు ఈ తిరుపతిలో ఒకటి నేర్చుకున్నారండి, కరుణాకర్ రెడ్డిని తిట్టామంటే మనం హీరో అయిపోతాం. నిజంగా కూడా ఇట్ట కూడా చాలామంది బతకతా ఉంటారు. మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇల్లు అడుక్కుంటా ఉంటారు. దయచేసి కరుణాకర్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడిన మాటలు రిటర్న్ తీసుకోండి ఆల్మిన్ రాజు గారు. ఎందుకంటే నీకంటే వయసులో చిన్నోళ్ళ దగ్గర తిరుపతిలో చెప్పించుకోబాక. నువ్వేదో పనుల కోసం ఇంకోటి దానికోసము ఆయన ఎవరో బీసీకి ఏదో అన్యాయం జరిగిపోయిందని, బీసీకి అన్యాయం జరిగిపోతే బీసీకి అన్యాయం జరిగిపోయి బొమ్మగుండ రవి దోబిగాడు స్థలం కొట్టేశాడు కదా కలెక్టర్ గారు. అప్పుడు కనిపించలేదా మీకెవరికి ఊర్లో బీసీలు, మేము బీసీలు, ఆయన కలెక్టర్ బీసీని ఎట్ట మాట్లాడేస్తాడని? రాజకీయంగా కరుణాకర్ రెడ్డి గారిని ఎదుర్కోలేకుండా ఒక బీసీ ఒక ముద్ర వేసి ఆయన కలెక్టర్ చదువుకున్నాను అనవసరంగా క్యాస్ట్ బిల్లింగ్ పెట్టి ఆయన్ని అవమానపరుస్తూ ఉంటారు ఈ ఊర్లో ఇతర కులస్తులు బీసీ నాయకులు. అయ్యా దయచేసి బీసీలుగా మీకు గుడ్డలకు బట్టిన మురికి వదిలించడమే కాదు మాకు తెలిసింది, మీకు మనుషులకు బట్టినే మీ మనుషుల్లో కుళ్ళు కుజితాలు వదలగొట్టే విషయాలు కూడా తెలుసు. దయచేసి కలెక్టర్ గారు మాటెత్తకుండా, కలెక్టర్ గారిని ఊపిలేక రాకుండా, ఆయనకు అన్యాయం జరిగితే ఆయన మాట్లాడుకుంటాడు, ఆయన చూసుకుంటారు. మధ్యలో ఈ తుట్టగాళ్ళు తోపిడిగాళ్ళకంతా పనొద్దు. దయచేసి ఆల్మిన్ రాజు గారు మీరు కరుణాకర్ రెడ్డి గారిని మాటలు రిటర్న్ తీసుకోండి. లేని పక్షంలో నువ్వేందో బుక్కులు వేస్తావంట, జగన్ దగ్గరికి పోతావంట, బాగా పిచ్చి పరాకాష్ఠకి జరిపోయింది. అది నీకు ఫస్ట్ ఎక్కువ హైదరాబాద్కు పోతా ఉంటావు కాబట్టి ఆడ హాస్పిటల్ ఎర్రగడ్డలు అక్కడ ఉండదు అనుకుంటాను. ఆడ చూసుకో, ఒక బాడీ చూసుకున్నావంటే చాలా మంచిది. ఎందుకంటే నువ్వు కరుణాకర్ రెడ్డి గారిని తిట్టినా ఆయన్ని ప్రాణంగా కంటే ఎక్కువ అభిమానించే వాళ్ళం మేమందరము. నీకు ఒక సలహా ఇస్తున్నాం, దయచేసి డాక్టర్ దగ్గర చూసుకో. నీకు ఏదో సైకో ప్రాబ్లం వచ్చి ఉండదు. ఆ ప్రాబ్లం ఏమంటే కొండకి దర్శనాల ప్రాబ్లం, ఈ డీకేటీ భూములకి పట్టా ప్రాబ్లం. ఇది ఉండొచ్చు అనిపిస్తూ ఉంది నాకు. ఈ రెండు పోవాలంటే నువ్వు డాక్టర్ దగ్గర చూసుకో ఆల్మిన్ రాజు గారు.